హాయ్ అండి. ఈరోజైతే సిద్ధూకైతే స్నానం చేపిస్తున్నాము. మేము ఎంత కుక్కలైనా ఏమైనా పెంచినా సరే, ఈ కుక్క ఏం చేస్తామంటే కట్టేయమండి మేము. దాన్ని స్వేచ్ఛగానే వదిలేస్తుంటాం. ఏమవుతుందంటే సంవత్సరానికి ఒకసారి కుక్కలెమ్మట తిరిగిన తర్వాత దీనికి ఎలర్జీ లెక్క వస్తుంది. దానికి టాబ్లెట్స్ 5, 5 రోజులు కోర్స్ వాడిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈసారి ఎందుకనో ఆగలేదు. బాగా బాడీ నిండా వచ్చేసింది. అందుకని ఇంజెక్షన్ దాకా ఎళ్ళిందండి. మేము ఏది చేసినా కోళ్ళకి కానీ, గేదెలకు కానీ, కుక్కకి కానీ ఏ మందులు అయ్యి వాడినా సరే మా సొంతంగా అయితే మేమైతే వాడమండి. డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత ఆయన మెడిసిన్స్ వాట్సాప్‌లో పెడితే మేము మెడికల్ షాప్‌కెళ్ళి తీసుకొస్తూ ఉంటాము. ఎక్కువగా ఈ కోళ్ళకి, గేదెలకి డాక్టర్ గారు వచ్చి చేస్తూ ఉంటే చూస్తున్నారు కాబట్టి పొద్దుగూకులు మేము పిలవకోకుండా ఒకసారి, 2 సార్లు ఆయన తెలిసినాయనే కాబట్టి చెప్తారు ఇలా చేయాలి, అలా చేయాలని. అందుకని అప్పటి నుంచి ఏమైనా చిన్న చిన్నవి వస్తే మా వారే ఇంజెక్షన్స్ కానీ, మందులు కానీ చేస్తూ ఉంటారు. ఇలాగైతే చేశామండి. కుక్క అయితే చాలా బాగా నీట్‌గా అయితే చేపించుకుంది మా సిద్ధు. తర్వాత స్ప్రే కూడా కొట్టేసాము. ఇవి కాకుండా నైట్ టైమ్ భోజనంలో కలిపి పెట్టే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. చక్కగా మారం చేయకోకుండా అయితే తినేస్తుంది. ఇలాగైతే ఉందండి ఈ సిద్ధు మా సిద్ధుతో. మీకెలా అనిపించిందో? మనం నోరులేని జంతువులైతే పెంచుకుంటున్నాం కదండీ! అలా వదిలేయకోకుండా ఇలా చేసుకుంటూ ఉంటే బావుంటది. కాకపోతే ఏమైందంటే నేను గొలుసు పెట్టి ఇంట్లో కట్టేసుకునేదైతే ఇంతవరకు రాదు. మాది బయట కొంచెం లాంగా చీలల్లో అలా ఉన్నట్టు అయితే ఉంటుంది కాబట్టి మేమైతే వదిలేస్తాం. ఎవరైనా వచ్చినా రాకపోయినా సరే భయం ఉండకుండా ఉంటదని.